దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. ఈరోజైతే నేను ఒక అందమైన బ్లౌజ్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా తక్కువ ఖర్చులో చాలా అందమైనటువంటి బ్లౌజ్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను మీకు చూపించేది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. మరొక వీడియోలో బ్యాక్ నెక్ ఎలా వేసుకున్నాను, హ్యాండ్స్కి ఎలా డిజైన్ వేసుకున్నానే చూపిస్తా. అంత బ్లౌజ్ వర్క్ అంతా కూడా మిర్రర్ వర్కే చేశాను. అది కూడా 3D కోడ్ని యూస్ చేస్తూ చేశాను. ఇక్కడ మనకి వర్క్ చేయడం రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. కొంచెం పేషెన్సీ ఉండాలంతే. కొంచెం పేషెన్సీతో చేస్తే మనం సూది దారం పెట్టి చేస్తే ఎంత అందంగా వస్తుందో అంతే అందంగా ఈ యొక్క 3D కోన్తో కూడా వస్తుంది. దీన్ని మనము వాష్ చేసుకోవడం ఒకటి కొంచెం కేర్ఫుల్గా చేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నాది ఉప్పాడ పట్టు శారీ మీద నేను బ్లౌజ్ అనమాట. ఇది ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి గోల్డ్ పార్ట్ వస్తుంది. బ్యాక్ అంతా కూడా ఇక్కడ పక్కన మనకి చూపిస్తుంది బ్లూ, ఆ యొక్క నేవీ బ్లూ వస్తుంది. ఆ యొక్క నేవీ బ్లూ పైన కూడా మొత్తం అంతా మిర్రర్ వర్క్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో హెవీ వర్క్ చేశాను, పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టేసి. అయితే ఫ్రంట్ నెక్కి ఇలా చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా మనకి మల్టీ కలర్ వస్తుంది అనమాట, అలా చేసుకున్నాను. ఈ యొక్క బ్లౌజ్ అయితే మనము బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నదాని కానీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఏ చీరకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే నేను వర్క్ చేసుకున్నాను. దానికోసం నేను ఇక్కడ యూజ్ చేసింది 3 కలర్స్ 3D కోన్స్ యూస్ చేశాను. మిర్రర్స్ వచ్చేసి 2 సైజెస్లో ఉన్నటువంటి మిర్రర్స్ యూస్ చేశాను. ఇక్కడ నేను యూస్ చేసిన మిర్రర్స్ అన్నీ కూడా రేకు మిర్రర్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనము గ్లాస్ మిర్రర్స్ అయితే మిర్రర్స్ అనేటువంటివి వెయిట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ బ్లౌజ్ కింద పడితే హెవీగా ఉన్న బ్లౌజ్ ఆ యొక్క మిర్రర్స్ బ్రేక్ అవుతాయి అని ఒకసారి ఒక బ్లౌజ్కి అలానే అయింది. అందుకని అప్పటి నుండి రేకు మిర్రర్సే వాడుతున్నాను. రేకు మిర్రర్స్ అయితే ఏం పాడవడం అంటూ ఉండదు. మనకి ప్రైస్ వైజ్ చూస్తే కూడా రేకు మిర్రర్స్ అనేటువంటివి ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. దానికోసం నేను ఏంటంటే బ్లౌజ్కి నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇదంతా చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. లేదు అంటే మనకు కుట్టిన బ్లౌజ్ పైన చేసుకోవచ్చు. ఒకవేళ కుట్టిన బ్లౌజ్ ఇక్కడ నేను ఏంటి కుట్టక ముందు కాబట్టి నేను ఫ్రేమ్ ఫిట్ చేసుకొని స్టాండ్ పైన పెట్టుకొని చేసుకున్నాను. అలా కాకుండా మనం కుట్టిన బ్లౌజ్కి చేసుకోవాలనుకోండి 3D కోన్తో వర్క్, అప్పుడు ఏంటంటే మనము కింద ఒక పేపర్ అంటే పెట్టుకోవాలి. లేదంటే మన ఫ్లోర్కి అంటుకుపోతుంది. ఆ యొక్క గ్లూ అంటే పేపర్కి మన ఫ్లోర్కి అంటుతుంది అనమాట. దానికంటే మనం కింద ఒక పేపర్ కానీ ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ వేసుకొని దానిపైన మనమైతే వర్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్కి ఎక్కడ కావాలో అక్కడ మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్క్ చేసుకున్నటువంటి ఏరియాలో మనం ఏం చేయాలంటే 3D కోన్ ముందుగా డాట్స్ పెట్టుకోవాలి. ఈ యొక్క డాట్స్ అనేటువంటివి మనం తీసుకున్నటువంటి మిర్రర్ సైజుని బట్టి డాట్ సైజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనము మీడియం సైజ్ మిర్రర్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ, చిన్న మిర్రర్ తీసుకున్నప్పుడు తక్కువ, మరీ పెద్దగా మిర్రర్ తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అలా డాట్స్ పెట్టేసుకొని తర్వాత మనం దానిపైన మిర్రర్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ యొక్క క్యాప్ ఇలా ప్రెస్ చేస్తున్నాం చూడండి, అలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి. అలా కాకుండా మనం ఉత్తన తొందరగా ప్రెస్ చేసామనుక ఒక సైడ్కి పోతుంది. అలా కాకుండా దాన్ని ఆ యొక్క మిర్రర్కి మధ్యలో స్లోగా పెట్టేసి స్లోగా దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క 3D కోన్ ఉంది కదా, ఆ యొక్క గ్లూ అనేటువంటిది మొత్తం అంతా ఆ యొక్క మిర్రర్ చుట్టూ కూడా స్ప్రెడ్ అయిపోయి కరెక్ట్ ఆ యొక్క మిర్రర్కి చుట్టూ రౌండ్గా సర్కిల్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు మంచిగా ఉంటుంది. ఎంతో అందమైనటువంటి బ్లౌజ్కి మనం తక్కువ ఖర్చుతో 1 గంట 2 గంటలు కష్టపడ్డామంటే బ్లౌజ్ మొత్తం అయిపోతుంది. తర్వాత దాన్ని యూస్ చేయడం, వాష్ చేయడం ఎలా అంటే మనం ఇప్పుడు ఈ యొక్క 3D కోన్ వేసాక మినిమం ఒక 24 అవర్స్ అయితే దాన్ని టచ్ చేయొద్దు, ఆరడానికి టైం పడుతుంది. అలా ఆఫ్టర్ 24 అవర్స్ దాన్ని మనము రివర్స్ చేసి పేపర్ వేసి మీడియం ఫ్లేమ్లో అంటే తక్కువ టెంపరేచర్లో ఐరన్ చేసుకోవాలి. తర్వాత మనం వాడుకోవచ్చు. తర్వాత అప్పుడు మనం వాష్ చేసుకున్నా కానీ ఆ యొక్క మిర్రర్స్ ఊడిపోతాయని కానీ కట్ అవుతాయి కానీ అలాంటివి ఏమీ ఉండదన్నమాట. ఊడిపోవడం అస్సలు జరగదు, ఆ పెయింట్ అస్సలు పోదన్నమాట. తర్వాత ఏంటంటే మళ్ళీ మనం వాష్ చేసేటప్పుడు మిషన్ వాష్ కానీ ఎక్కువసేపు నానబెట్టడం కానీ చేయొద్దు. మనము ఏ